మన జీవితంలో మధురమైన జ్ఞాపకాల్లో ముఖ్యమైనవి అవ్వ ముచ్చట్లు. అవ్వ అంటే కేవలం ఒక వయసైన వ్యక్తి మాత్రమే కాదు. ఆమె అనుభవాలగని, ప్రేమకు ప్రతిరూపం, ఓర్పుకు నిలువెత్తు ఉదాహరణ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి హృదయాల్లో అవ్వకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ జీవితంలో అవ్వ ముచ్చట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం అవ్వ ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని కథలు చెప్పడం ఒక అందమైన సంప్రదాయం. ఆ కథల్లో రాజులు, రాక్షసులు, దేవతలు, పక్షులు, జంతువులు ఉంటాయి. వాటి ద్వారా అవ్వ మనకు మంచి, చెడుల మధ్య తేడాను నేర్పేది. నిజాయితీ, దయ, సహనం, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలు అవ్వ ముచ్చట్లలో సహజంగా నింపబడి ఉండేవి. అవ్వ ముచ్చట్లలో మరో ప్రత్యేకత ఆమె చెప్పే జీవిత అనుభవాలు. తన చిన్ననాటి రోజులు, అప్పటి కష్టాలు, ఆనాటి పండుగలు, పాత సంప్రదాయాల గురించి చెప్పేది. అప్పట్లో విద్యుత్ లేకుండా ఎలా జీవించేవారో, చేతిపనుల ప్రాముఖ్యత ఏమిటో, పొలాల్లో పనిచేసే ఆనందం ఏంటో ఆమె మాటల్లో వినిపించేది. ఇవన్నీ మనకు ఓ పాఠంలా ఉండేవి. అవ్వకు ప్రకృతితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. చెట్లు, మొక్కలు, పక్షులు, పశువుల గురించి ఆమె ఎంతో ప్రేమగా మాట్లాడేది. ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు కూడా అవ్వ ముచ్చట్లలో ముఖ్య భాగం. చిన్న జలుబు నుంచి జ్వరం వరకు ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో చెప్పేది. ఆయుర్వేదం, పాతకాలపు వైద్య పద్ధతులపై ఆమెకు మంచి అవగాహన ఉండేది. పండుగల సమయంలో అవ్వ ముచ్చట్లు మరింత మధురంగా మారేవి. సంక్రాంతి, దీపావళి, ఉగాది లాంటి పండుగల ప్రాముఖ్యతను వివరించి, వాటి వెనుక ఉన్న కథలను చెప్పేది. పండుగలు కేవలం ఆనందం కోసమే కాకుండా కుటుంబ ఐక్యతకు గుర్తు అని అవ్వ మాటల ద్వారా అర్థమయ్యేది. నేటి ఆధునిక కాలంలో మొబైళ్లు, టీవీలు మన సమయాన్ని ఆక్రమించినా, అవ్వ ముచ్చట్ల విలువ తగ్గదు. అవి మనకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి, మన మూలాలను గుర్తు చేస్తాయి. అవ్వ చెప్పే ప్రతి మాటలో ప్రేమ, అనుభవం, ఆశీర్వాదం దాగి ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే, అవ్వ ముచ్చట్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంలాంటివి. అవి మన జీవితానికి మార్గదర్శకాలు. అలాంటి ముచ్చట్లను మనం ఆదరించి, భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.